సంబంధించినటువంటి వేల ఎకరాల లక్షల కోట్ల విలువ గల ఆస్తులను అమ్ముకొని రాష్ట్రాన్ని పరిపాలించినట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను వందల వేల ఎకరాలను అమ్మి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, దాన్ని అమ్మవద్దు, అమ్ముకునే ఆలోచనని విరమించుకోండి అని ఈరోజు పర్యావరణ ప్రేమికులు కానీ రాజకీయ పార్టీలు విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, నేను ఎవరి మాట వినా, నేనెట్టి పరిస్థితులలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో వేల ఎకరాలు లక్షల కోట్ల విలువైన భూములను అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించిండ్రో నేను కూడా టీఆర్ఎస్ బాటలోనే ప్రయాణం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ వాదన, అది ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదు అని మాట్లాడతారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమైనా తెలివిన్నదా? ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రభుత్వ ఆస్తులే. పర్టికులర్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సంబంధిత ఇన్స్టిట్యూషన్కు భూములు ఇచ్చేటప్పుడు కేవలం జిమ్మా పత్రిక మాత్రమే రాస్తారు చాలా సందర్భాల్లో. అది ప్రభుత్వం పేరు మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూములు అమ్ముతాం, వేల కోట్ల రూపాయలు దండుకుంటామనంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. గతంలో భూములు అమ్మిన వాళ్లకు, గతంలో ఈ లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు అమ్మిన వాళ్లకు టీఆర్ఎస్కు ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పిండ్రో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారు భవిష్యత్తు అన్నారు. ఇదేనా మీరు ఇచ్చేటటువంటి బంగారు భవిష్యత్తు? నిర్బంధాలు ఉండయని అన్నాడు, గొప్ప ప్రజా పరిపాలన అని అన్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే నిర్బంధాలు పెట్టిందో, హౌస్ అరెస్టు చేసిందో, ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా కూడా అక్కడ ప్రాంతానికి వెళ్తాం, నిజ నిర్ధారణ కమిటీ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది కనీసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం, విద్యార్థుల వీపుల మీద విగినటువంటి లాఠీ దెబ్బలని చూస్తామనంటే కనీసం ఎమ్మెల్యేలను కూడా పోనిస్తలేరు. గొప్పగా చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంచెని తొలగించడమని. కంచెని తొలగించి పోలీసులను పెట్టి మీరు రాజ్యం ఏలాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 400 ఎకరాల ఏదైతే యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ భూములని అమ్మే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎట్టి పరిస్థితులలో మీరు ఆలోచనని విరమించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అందుకే మేము పదే పదే చెప్పినాం, ఈ రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు శాపంగా మారినాయి. 10 ఏళ్ళు పరిపాలించినోడు ఆ రకంగా మోసం చేస్తే 15 నెలలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నది అర్థమవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, 400 ఎకరాల భూమిని మీరు అమ్మాలన్నటువంటి ఆలోచనని వెంటనే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మటానికి ప్రయత్నిస్తూ ఉందో భారతీయ జనతా పార్టీ దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు, మూగజీవులు ఘోషిస్తూ ఉన్నాయి. వందలాది జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి రాత్రికి రాత్రి చదును చేసి అమ్మటానికి ప్రయత్నిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గిరివీ పెట్టి ఆ తర్వాత అమ్మకము అదే రీతిలో అదే తోలో మీరు నడుస్తున్నందుకు తప్పకుండా ప్రజలు మీకు కూడా గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ప్రభుత్వ స్థలాలలో కాలేజీలు కట్టిస్తాం, లైబ్రరీలు కట్టిస్తాం, యూనివర్సిటీలు కట్టిస్తాం, యువతకు అవసరం ఉన్న ఇన్స్టిట్యూషన్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు భూముల అమ్మకానికి పెడతా ఉన్నారు. ఏదైతే మరి ఈరోజు 400 ఎకరాల భూమి రాబోయే రోజులలో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా ఏమేమి అమ్మదలుచుకుంటున్నారో ఇలాగే తెలంగాణని కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కమిషన్ల ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, ఢిల్లీకి మూటలు మోస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇటలీ అమ్మ ఏదైతే సోనియా ఉందో ఆమె ఆదేశానుసారం ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా 400 ఎకరాల భూమిని మీరేదైతే అమ్మకానికి ప్రయత్నిస్తూ ఉన్నారో మీ ప్రయత్నాన్ని విరమింపజేసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ 400 ఎకరాలు కాదు 4 సెంట్ల భూమిని కూడా అమ్మటానికి మేము ఒప్పుకోము, దానికి అడ్డుపడతామని తెలియజేస్తాం. ఎక్కడైతే భూముల అమ్మకం ఉందో అక్కడికి పోకుండా అడ్డుకోవడం, అరెస్టులను అడ్డుకోవడానికి ఏదైతే ఉందో ఇంటికాడ పోలీసులను పెట్టి చేసేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములని అమ్ముకొని రాజ్యం చేయమని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిండా? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. భావి తరాలకు ఉపయోగపడేటువంటి భూములను అమ్ముకునేదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియని ఆపకపోతే కేంద్ర స్థాయిలో పార్లమెంటు స్థాయిలో కూడా దీనిపైన పోరాటం భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.